అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సనత్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం మోడ్ క్యాల్కులేషన్ ఎలా చేయాలనేది తెలుసుకుంటున్నాము. మనం ఇండివిజువల్ సిరీస్ చెప్పాను, అలాగే డిస్క్రీట్ సిరీస్ కూడా మనం యూని మోడల్ చెప్పుకున్నాము, బై మోడల్ కూడా చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేద్దామో తెలుసుకుందాం ఈ రోజు. కంటిన్యూస్ సిరీస్ లో మన డేటా ఎలా ఉంటుంది, రేంజెస్ లో ఉంటుంది. అంటే 0 to 10 అలా, 10 to 20, 0 to 5 అలా క్లాస్ ఇంటర్వల్స్ బట్టి మనకి రేంజెస్ మారుతూ ఉంటాయి. అలాగే దానికి ఫ్రీక్వెన్సీస్ కూడా రిలేటెడ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేసేది మనకు 2 మెథడ్స్ ఉంటాయి యాజ్ యూజువల్ గా. ఇన్స్పెక్షన్ మెథడ్, అలాగే గ్రూపింగ్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే మనకు తెలిసిందే, డైరెక్ట్ గా కనుక్కుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో డైరెక్ట్ గా దాన్ని మనం ఆ వేరియబుల్ మనం మోడ్ గా చెప్పేస్తాం, అవునా కదా. కానీ కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేటప్పటికి మాత్రము ఇన్స్పెక్షన్ మెథడ్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని ఏం చేయాలంటే దాని ముందు ఉండే క్లాస్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 to 40 అనుకుందాం. ఆ 30, 40 అనేది ఏంటి మోడ్, ఆ రెండింటి మధ్య ఏదో వాల్యూ అనేది మోడ్ అవుతుంది కదా. ఆ వాల్యూ కనుక్కోవాలంటే కంపల్సరీ మనం ఈ ఫార్ములాను ఉపయోగించి దాన్ని మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న దాన్ని తీసుకుని మనం ఇన్స్పెక్షన్ మెథడ్ డైరెక్ట్ గా చేస్తాం. కానీ ఇందులో కూడా మనం గ్రూపింగ్ టేబుల్ ఉపయోగిస్తాము, అనాలిసిస్ టేబుల్ అయితే ఉపయోగిస్తాము. నేను ఇందులో ఏం చేస్తానంటే ఈ క్లాస్ లో ఇన్స్పెక్షన్ మెథడ్ ద్వారా మీకు చెప్తాను, ఎందుకంటే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా చేసేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నాము. కానీ గ్రూపింగ్ టేబుల్, అనాలిసిస్ టేబుల్ కూడా చెయ్యొచ్చు. కానీ గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్ ఎందుకు చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్ సరిగ్గా లేకపోయినా, వాటి యొక్క రెగ్యులర్ గా లేకపోయినా ఫ్రీక్వెన్సీస్ కానీ, ఒకవేళ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలు 2 అంతకంటే ఎక్కువ వచ్చినా, 1 కంటే ఎక్కువ వచ్చినా మనం కంపల్సరీ గ్రూపింగ్ మెథడ్, అనాలిసిస్ మెథడ్ యూజ్ చేయాలి. సో కంపల్సరీ మనం చేసేటప్పుడు మీరు ఇన్స్పెక్షన్ మెథడ్ అయినా ఫాలో అవుతారు, గ్రూపింగ్ ఫాలో అవుతారు కాబట్టి, అనాలిసిస్ టేబుల్ ఫాలో అవుతారు కాబట్టి దేని ఫాలో అవుతే మంచిదంటే గ్రూపింగ్ అనాలిసిస్ టేబుల్ ఫాలో అయిపోవడం చాలా బెస్ట్. సో మనకి డ్యూయల్ మోడ్ వచ్చినప్పుడు మనకి అక్కడ భయం ఉండదు. ఇన్స్పెక్షన్ మెథడ్ లో డ్యూయల్ మోడ్ ఉంది ఇక్కడ తెలిసిపోద్ది, కానీ డ్యూయల్ మోడ్ తెలియాలంటే కంపల్సరీ మనం అనాలిసిస్ టేబుల్ లో ఫైండ్ అవుట్ చేయగలం. సో మ్యాక్సిమం అది ఫాలో అవ్వండి. తర్వాత మనం లేదు ఇన్స్పెక్షన్ మెథడ్ ఇలా డైరెక్ట్ గా చేస్తామంటే డైరెక్ట్ గా చెయ్యండి. నేను గ్రూపింగ్ మెథడ్ కానీ అనాలిసిస్ టేబుల్ ఎలా చేయాలనేది నేను బై మోడ్ చెప్తాను. బై మోడ్ క్యాల్కులేషన్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు అక్కడ గ్రూపింగ్ మెథడ్, అనాలిసిస్ టేబుల్ చేయాలి ఎలా చేయాలో చెప్తూనే డైరెక్ట్ గా ఇంకేం చేస్తానంటే ఎక్స్టెన్షన్ కూడా, అర్థమెటిక్ మీడియం కూడా క్యాల్కులేషన్ చెప్పేస్తారు. ఈజీగా అయిపోతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇందులో మేడం డైరెక్ట్ గా నేను ఇన్స్పెక్షన్ మెథడ్ అయితే చెప్పేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో అన్ని యూజ్ అవుతున్నాయి ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. సో when data is given based on ranges along with their frequencies, when data is given based on ranges అంటే ranges అంటే ఏంటి, ఇలా క్లాసెస్ గా 0 to 10, 10 to 20 అలా చేస్తాము. మన క్లాసెస్ కూడా ఒకసారి 0 to 9 ఇచ్చి 10 to 90 ఇలా మనకి డిస్టర్బెన్స్ గా కూడా క్లాసెస్ ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు మళ్ళీ మనం క్లాసెస్ ని రెగ్యులర్ క్లాసెస్ గా మార్చుకుని వాటిని అప్పుడు మనం సమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి డైరెక్ట్ గా ఇచ్చేస్తారు కాబట్టి గొడవ లేదు. ఎప్పుడైతే రేంజెస్ రూపంలో మనకి క్లాసెస్ రూపంలో ఉన్నట్లయితే ఆ డేటా మనం కంటిన్యూస్ సిరీస్ లో ఉందని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ మెథడ్ యూజ్ చేయాలని మనం డిసైడ్ అవ్వాలి. అంతేగాని సిరీస్ ఏంటనే తెలుసుకోకుండా మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. సిరీస్ సంబంధించిన ఫుల్ వీడియో చేశాను, అది స్టాటిస్టికల్ సిరీస్ అని, అది మీరు చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది ఏ సిరీస్ ఎలా ఉంటుందని. ఇప్పుడు మనకి ఇలా కంటిన్యూస్ సిరీస్ లో ఇన్స్పెక్షన్ మెథడ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ I. సో చాలా డిఫరెన్స్ ఉన్నాయి, డెల్టా 1, డెల్టా 2 ఇలా చాలా యూజ్ చేస్తారు. మీరు అక్కడ అవి టెమ్స్ మారినప్పటికీ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి నేను L ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ I అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అని, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీ మోడల్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ మోడల్ క్లాస్, I అంటే క్లాస్ ఇంటర్వల్ అని మనం చెప్తాము. సో సమ్ చేసేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మేడం మోడల్ క్లాస్ అంటే ఏంటి, మోడల్ క్లాస్ ఉంది అసలు ఏ లాంగ్వేజ్ తో చేస్తామంటే మనం ఇన్స్పెక్షన్ మెథడ్కి వచ్చేసరికి డైరెక్ట్ గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం మోడల్ క్లాస్ గా తీసుకుంటాం.
అంటే ఏమవుతుంది అప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇందులో ఏది 30. సో 30 అనేది మనకి ఇక్కడ ఏదైతే ఉందంటే 30 to 40 అనేది మనకి ఇక్కడ మనకి మోడల్ క్లాస్ అవుతుంది. మోడల్ క్లాస్ ఎలా డిసైడ్ చేశాను ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ బై డిసైడ్ చేశాను. అదే గ్రూపింగ్ మెథడ్ ఎలా చేయాలి, గ్రూపింగ్ టేబుల్ అనాలిసిస్ టేబుల్ చేసి అనాలిసిస్ టేబుల్ లో టోటల్ కింద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ బట్టి మనం ఆ క్లాస్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్లాస్ మనం ఇక్కడ తీసుకోవడమే జరుగుతుంది. కానీ ఇన్స్ట్రక్షన్ మెథడ్ లో మనం డైరెక్ట్ గా క్లిక్ చేసాం కాబట్టి సరిపోయింది. ఇది 30 ఒకటే వచ్చింది కాబట్టి యూనిమోడ్ కాబట్టి మీరు తీసేసుకున్నారు. అప్పుడు ఇంకొక అలా కాకుండా 30 ఇంకోటి వచ్చింది అనుకోండి, అప్పుడు డ్యూయల్ మోడ్ అనుకోండి, బై మోడ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అప్పుడు ఇన్స్ట్రక్షన్ అయితే పని అవదు. అప్పుడు మీరు కంపల్సరీ గ్రూపింగ్ టేబుల్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు సో ఇది ఏమర్థమైందంటే ఇప్పుడు మీకు ఇది మోడల్ క్లాస్ అని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 30 ఉంది కాబట్టి 30 బట్టి మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఎల్ అంటే అర్థం ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ అంటే 30 to 40 అంటే మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఎంత, ఇది ఎల్. సో 30 దీని దిగువ అవధి ఎగువ అవధి అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. సో ఈ మిడిల్ మనకి మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకే 30. నెక్స్ట్ ఏంటి F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. మీరు తీసుకున్న ఫ్రీక్వెన్సీ యొక్క దాని యొక్క డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇది F1 అవుతుంది. ఏది మోడల్ క్లాస్ కి రిలేటెడ్ గా ఉన్న ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, F1 అవుతుంది. ఓకే నెక్స్ట్ F0 అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీ మోడల్ క్లాస్. ప్రీ అంటే ముందు, అంటే మీ మోడల్ క్లాస్ కి ఉన్న దాని యొక్క ముందు దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ మోడల్ క్లాస్ కి ముందు ఏంటి 20 30, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి 15, ఇది F0 అవుతుంది. నెక్స్ట్ F2 అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ అంటే బహుళకు తరగతి అని మనం మొత్తం చెప్పుకుంటాము. దాని యొక్క మోడల్ క్లాస్ కి సక్సీడింగ్ అంటే దాని కింద 30 40 కింద క్లాస్ ఏంటి 40 50. ఆ 40 50 యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇది అవుతుంది. F0 F1 F2 F0 F1 F2. ఓకే అర్థమైంది కదా. F1 అంటే దాని రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ, పైన ఉన్నదాన్ని F0 అంటాము, కింద ఉన్నదాన్ని F2 గా తీసుకుంటాం. నెక్స్ట్ I అంటే ఏంటి, క్లాస్ ఇంటర్వెల్స్. తరగతికి తరగతికి మధ్య గ్యాప్, 10 కి 0 కి మధ్య గ్యాప్ 10, 20 కి 10 కి మధ్య గ్యాప్ 10. మీరు ఏ క్లాస్ తీసుకున్నా క్లాస్ ఇంటర్వెల్స్ సమానంగా ఉండాలి. అంతేగాని దానికి 5 దానికి 10 దానికి 20 అనేది ఉండకూడదు. అలా ఉండే విధంగానే మీరు అడ్జస్ట్ చేయాలి తప్ప మన లెక్చర్ తీసుకోకూడదు. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 10 అనేది ఉంది. సో ఇప్పుడు I అంట 10, నెక్స్ట్ F0 అంటే 15, F1 అంటే 30, F2 అంటే 18. సో ఇప్పుడు L అంటే ఎంత, సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 15 ప్లస్ F1 అంటే 30 మైనస్ F0 అంటే 15 బై 2 ఇంటూ F1 అంటే ఎంత 30 మైనస్ F0 అంటే 50 మైనస్ F2 అంటే 18, I అంటే 10. ఓకే I ఇంటూ 10. ఇప్పుడు చూడండి ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఇప్పుడు మోడ్ ఈక్వల్ టు 15 ప్లస్ 30లో 15 చేస్తే 15, 2 ఇంటూ 30 అంటే 60 మైనస్ 15 మైనస్ 18 ఇంటూ 10. మళ్ళీ మోడ్ ఈక్వల్ టు 15 ప్లస్ 15 బై 60 మైనస్, ఎప్పుడు మైనస్ అన్ని ఒకసారి కలుపుకోవాలి, ప్లస్ అన్ని కలుపుకోవాలి. 15 ప్లస్ 18 కలిపితే ఎంత 33 ఇంటూ 10. నెక్స్ట్ మోడ్ ఈక్వల్ టు 15 ప్లస్ 15 బై 60 మైనస్
33 ఎంత 27 into 10 mode equal to 15 plus 15 by 27 0.55 into 10. Therefore mode equal to 0.55 into 10. 5.5. 15 plus 5.5. 20.5. మనకి ఇక్కడ లోయర్ లిమిట్ అనేది 30 కదా, ఎల్ అంటే 30 ప్లస్ అవుతుంది, 30 ప్లస్ 30 ప్లస్ అప్పుడు ఏమవుతుంది 30 ప్లస్ 5.5 మోడ్ ఈక్వల్ టు అప్పుడు 35.5. మోడ్ ఈక్వల్ టు 35.5. నేను ఇక్కడ లోయర్ లిమిట్ ఇక్కడ 15 దృష్టిలో ఉండిపోయాను, కానీ మనకి ఎల్ ఈక్వల్ టు 30 కాబట్టి 30 ప్లస్ F1 F0 వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేశాను. ఫైనల్ గా మనకి ఇవన్నీ 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ లాస్ట్ 35.5 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, 30కి 40కి మధ్యలో రావాలి ఎప్పుడు కూడా. మీకు 40 క్రాస్ చేసినా 30 బిలో వచ్చినా మీకు చేసిన ఆన్సర్ తప్పు అవుతుంది. సో దాని ఆన్సర్ మనకి సింగిల్ మోడ్ ఎలా వచ్చింది చూడండి, 35.5. సో 30కి 40కి మధ్య దాని మనకు ఉందని అర్థమైంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకున్నాము, దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇన్స్పెక్షన్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. గ్రూపింగ్ మెథడ్, అనాలిసిస్ మెథడ్ వరకు మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే సేమ్ వస్తుంది. ఈ విధంగానే హైయెస్ట్ క్లాస్ ఇదే వస్తుంది. దీని ప్రకారం చేసుకుని వెళ్తాము. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం బై మోడ్ ఎలా క్యాల్కులేట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో ఇక్కడితో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.